అంతవరకు. సరే ఏంటి, విశాఖపట్నంలో ప్రధాని మోదీ గారి పర్యటన, భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. చాలా హోప్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మోదీ గారు ఒక అద్భుతమైన వరాలు ఇస్తారని. లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా 2 లక్షల మందితోటి ఆయనకి స్వాగతం పలుకుతున్నారట. ఎందుకని అంత ఘనత? ఆయన ఏమన్నా విశాఖ ఉక్కును కాపాడుతానన్నారా, లేకపోతే ఇంకేదైనా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకు ఏమన్నా నిజంగా మేలు వరాలు ఇస్తారేమో అని కదా. అదే నేను చెప్పేది, వరాలు ఇస్తారని చూసి కనులు కాయలే కాసాయని మన కళ్ళు కాయలు కాసాయి. కానీ మోదీ గారు ఎప్పుడు వచ్చి ఏమీ ఇచ్చింది లేదు. నిజానికి మీరు ఇటువైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడిని, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు అడిగారు. కార్మికులు కూడా వెళ్ళి కలుసుకున్నారు ఆయన్ను. జగన్ చొరవ తీసుకోలేదు. జగన్ అక్కడ సరే, జగన్ అధ్యాయం అయిపోయింది కదా, ఇప్పుడు మీ అధ్యాయం కదా నడుస్తుంది. మరి ఎందుకని మోదీ గారు అసలు విశాఖ ఉక్కుకు రక్షణ కల్పించకుండా రావడానికి వీల్లేదని కార్మికులకు నిరసనలు తెలుపుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఆ విషయాలే వీళ్ళ మాటల్లో కనిపించట్లేదు. వీళ్ళు ఎంతసేపటికి స్వాగతం పలకాలి, 5 లక్షల మంది రావాలి, 20 లక్షల మంది రావాలి, చారిత్రాత్మక ప్రదర్శన జరగాలి. ఇవన్నీ దేనికి? విశాఖ ఉక్కు లేకుండా విశాఖ ఉందో అసలు? ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? కేంద్రం హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈ మధ్య కొంత అప్పు అరేంజ్ చేశారు. ఈ అప్పు అరేంజ్ చేస్తూనే ప్రైవేటీకరణకు దాంట్లో లిటిగేషన్ కూడా పెట్టారు. సో దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోస్కో మళ్ళీ రంగప్రవేశం చేసింది. కాబట్టి నాకైతే మోదీ గారు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద వరాలు ప్రకటిస్తారన్న నమ్మకం ఎంత మాత్రం లేదు. ఆర్సెల్ మిట్టల్ అనేది నిజానికి పక్కలో బలం అంటారే, విశాఖ ఉక్కుకు పక్కలో బలంలాగా ఆర్సెల్ మిట్టల్ అని వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోదీని కలుసుకున్నప్పుడు ఆయన ఆర్సెల్ మిట్టల్కు ఖనిజ సరఫరా జరిగేటట్టుగా చూడమని చెప్పారు. ఒక్క మాట చెప్పమనండి, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తాము, దగ్గరలో ఉన్న గనులు కేటాయిస్తాము, ఇనుప గనులని చెప్పమనండి. చెప్తారని చెప్పమనండి వీళ్ళను. ఇప్పుడు శాసన మండలిలో చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడాను, మీరు అదే అన్నారు. మరి ఇప్పుడు ఆ మాట ఆయన చెప్పరు, ఆయన చెప్పతారని వీళ్ళు చెప్పరు. సో ఇవన్నీ వాళ్ళైతే లోక్సభలో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్రం, మేము ప్రైవేటీకరణ దిశలో ఉన్నాము, గతంలో చేసిన నిర్ణయాలు అలాగే ఉన్నాయని వాళ్ళు చెప్పారు. కాబట్టి మనము చేయగలిగితే చేయండి, చేయకపోతే చేయొద్దు. కానీ లేనిపోని హామీలతో కళ్ళు కప్పొద్దు. కార్మికుల కళ్ళు కప్పే కార్యక్రమం మటుకు మనం చేయకూడదు. ఏదో చేయబోతున్నారు, ఏదో జరగబోతుంది అనేది అయితే చేయకూడదు. తప్పకుండా గతసారి మోదీ వచ్చినప్పుడు భిన్నమైన పరిస్థితులు, పవన్ కళ్యాణ్ యాత్ర అప్పుడే, ఆ తర్వాత జగన్ అడిగాడా లేదా, ఆయన ఫార్మల్గా లాంఛనంగా ఏదో అడిగాడు, దాని ప్రయోజనం కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు కార్మికులు కానీ మామూలు ప్రజలు కానీ, తమకు సంబంధించి ఏమీ రాలేదు అని. ఇంకా మరి రిషికొండకు తీసిపోతారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అంతకుముందు విశాఖ అంటే రిషికొండ ఇది ఒక్క టాపిక్కే చాలా కాలం నడిచింది. ఇప్పుడు ఇంకా నేను ఒకటే చెప్తా, విశాఖ ఉక్కుకు హామీ లభించకపోతే మోదీ పర్యటన వేస్ట్. విశాఖ ఉక్కును కాపాడితేనే మోదీ పర్యటనకు సార్థకత. రెండవది, ఆ విషయం కనుక గట్టిగా అడగకపోతే ఉత్తరాంధ్రలో అది కూటమికి ఏమాత్రం పెద్ద నెగిటివ్ అవుతుంది. తప్పకుండా రేపు పొద్దు నుంచి అటాక్ చేయడానికి. అయితే ఈ మాట్లాడడానికి వైసీపీకి నైతిక అర్హత ఉందా అంటే లేదు. ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడడం అనేది గత పాస్ట్ టెన్స్. ఇంకా సో నేను పాస్ట్ టెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు జరగాల్సింది పవన్ కళ్యాణ్ గారికి చాలా పలుకుబడి, ఎంత పలుకుబడి ఉందో, చంద్రబాబు గారి మీద ఆధారపడినందుకు ఎంత ప్రయోజనం ఉందో ఈ టూర్లో తేలాలి. సో విశాఖ టూర్, మోదీ టూర్ ఒక టెస్ట్ కేస్. ఇక్కడ కూడా ఆయన ఏమి చెప్పకపోతే, ఇప్పుడు కూడా ఏమి చెప్పకపోతే ఇంకా మనం కేంద్రం మీద ఆశలు వదిలేసుకోవచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు సీ. సార్ ఏంటి ఈడీ అదే మీరు కూడా ఏకీభవిస్తారనుకుంటా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తప్పకుండా స్పష్టమైన హామీ రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ కార్మికులు అలా అలా విశ్వాసం కోల్పోతూ ఉంటే అది రాష్ట్రానికి, దేశానికి కూడా మాటకు వస్తే మంచిది కాదు. సార్ విజయసాయి రెడ్డి ఈడీ